ఫ్రెండ్స్, ఘోర విషాదం. పడవ మునిగి 427 మంది. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. తీరంలో 2 ఓడలు మునిగిపోవడంతో 427 మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే మే 9, 10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే ఈ విషయం నిర్ధారణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. అయితే తొలి ప్రమాదం మే 9న చోటు చేసుకోగా 267 మంది, అందులో అదేవిధంగా 66 మందికి బతికి బయటపడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. మే 10న రెండో నౌక ప్రమాదానికి గురికాగా 21 మంది క్షేమంగా బయటికి వచ్చారని సమాచారం. వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌లో నివసిస్తుంటారు. కానీ సైన్యం మరణహోమం నుంచి తప్పించుకునేందుకు గాను లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. మయన్మార్‌లో గత ఏడాది సైనిక తిరుగుబాటు అనంతరం వారి వలసలు మరింత పెరిగాయి.